రండి రండి మొక్కలు నాటండి మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి రండి రండి మొక్కలు నాటండి మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి చెట్లే వనమైతే వానలు వస్తాయి చెరువులు నిండితే పంటలనిస్తాయి ఓరన్నో ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా రండి రండి మొక్కలు నాటండి మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి పచ్చాని చెట్లతో నాడు కలకలలాడేను ఊర్లు మూడు వారిపోయెను ఈనాడు ఓరన్న వర్షాలు కురువకనే నేడు కేసీఆర్ నవ సంకల్పం తెలంగాణ హరితాహారం పచ్చాని పంటలకు ప్రాణం ఓరన్న ప్రతి పల్లెకు జీవనాధారం చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి కాలుష్యభూతమును అవి తరిమి కొడతాయి చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి కాలుష్యభూతమును అవి తరిమి కొడతాయి ఓరన్నో ఏ కరువు కటకాలే అవి మనదరికి రావన్నా ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా రండి రండి మొక్కలు నాటండి మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి ఆకుపచ్చని ఆవరణం కోటి మొక్కల వ్యవహారం ఉడమి తల్లి ఆ సన్నిధానం ఓరన్న కదలాలి తెలంగాణ లోకం అమ్మలాగా చెట్లు కూడా కొమ్మలతో నీడనిస్తాయి పూలు పూసి పిందెలను వేసి ఆ చెట్లు అమృత ఫలములనిస్తాయి చెట్లను పెంచితే సిరి సంపదనిస్తాయి బంగారు భవిష్యత్తుకు అవి మార్గములవుతాయి చెట్లను పెంచితే సిరి సంపదనిస్తాయి బంగారు భవిష్యత్తుకు అవి మార్గములవుతాయి ఓరన్నో ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా రండి రండి మొక్కలు నాటండి మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి ప్రతి ఊరిలో పచ్చని చెట్లు ప్రతి మనిషి పెంచేటట్లు అందరూ ఇక ముందుకు సాగాలి ఓయమ్మ సర్కారుకు చేయూతనివ్వాలి పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ పాటుపడాలి కోట్లాది చేతులన్నీ కలిసి ఓరన్న
మొక్కలకు ప్రాణం పోయాలి. వృక్ష జాతులను రక్షించుకుందాము, బంగారు తెలంగాణను నిర్మించుకుందాము. వృక్ష జాతులను రక్షించుకుందాము, బంగారు తెలంగాణను నిర్మించుకుందాము. ఓరన్నో ఏ కరువు కటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కటకాలే అవి మనదరికి రావన్నా. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. చెట్లే వనమైతే వానలు వస్తాయి, చెరువులు నిండితే పంటలనిస్తాయి. ఓరన్నో ఏ కరువు కటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కటకాలే అవి మనదరికి రావన్నా. రండి. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 5వ వార్డులో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వార్డు కౌన్సిలర్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి రోజు కూడా ఒక్కొక్క వార్డులో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు, లోకల్ వాళ్ళని పార్టిసిపేట్ చేస్తూ, అదేవిధంగా ఇళ్లలో కూడా హోమ్ స్టెడ్ ప్లాంటేషన్ ఏదైతే ఉందో అది కూడా డిస్ట్రిబ్యూషన్ వార్డ్ వైజ్గా జరుగుతూ ఉంది. అది కూడా దీంతో పాటుగా కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా కార్యక్రమం ముందుకు కొనసాగిస్తూ తీసుకెళ్తున్నాం. హరితహారం అనేది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే చెట్లు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు చెట్లు ఈ వాతావరణం కాలుష్యం వల్ల నశించిపోవడం వల్ల ఈ హరితహారం అనేది తీసుకొచ్చి అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ హరితహారంలో ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు. అలాగే మున్సిపల్ తరఫున ఈ వార్డు ఒక్కొక్క రోజు రెండు వార్డులు తీసుకున్నా కానీ 10-15 రోజులు వరకు ఈ హరితహారం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ చెట్లు నాటడమే కాదు, చెట్ల పంపిణీ కూడా ఇళ్లలో ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మహిళలకి, ముఖ్యంగా మహిళలు తలుచుకున్నట్టయితేనే ఈ హరితహారం సక్సెస్ అవుతుంది. ఇంట్లో ఉన్న ఖాళీ ప్లేస్లలో ఈ చెట్లు నాటి దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మహిళలకు ఉంటుంది. కాబట్టి జగిత్యాల పట్టణ మహిళలందరికీ మున్సిపల్ తరఫున ప్రత్యేకంగా ఈ చెట్లు నాటాల్సిందిగా, వీటిని సంరక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే జగిత్యాల పట్టణంలో, తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా మనకు వాటర్ అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే రోజు మున్సిపల్ ట్యాప్ తప్పకుండా వస్తుంది. కాబట్టి మీరు ఈ చెట్లను నాటినట్టయితే వర్షాలు కురుస్తాయి. అలాగే వ్యవసాయదారులందరూ కూడా పంటలు పుష్కలంగా పండుతాయి. కాబట్టి ఈ చెట్లు నాటే ప్రోగ్రాం అనేది ఒక యుద్ధ ప్రతిజ్ఞను తీసుకొని ప్రతి ఒక్కరికి ఇచ్చిన మొక్కలను, అంటే మేము ఏదైతే మున్సిపల్ తరఫు నుంచి ఇస్తున్నామో ఆ మొక్కలని సంరక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మహిళలకి ఏదైతే వాళ్ళకి ఇష్టమైన మొక్కలు, అంటే మేమేదో ఇచ్చి వాళ్ళని పెంచమన్నది కాకుండా వాళ్ళకి ఇష్టమైన మొక్కలు తీసుకొని వాళ్ళు పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈ హరితహారంని సక్సెస్ చేయాలని, అలాగే మేము కూడా మున్సిపల్ తరఫున పెట్టిన మొక్కలను కూడా, అంటే రోడ్డు మీద పెట్టిన మొక్కలను కూడా ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కాపాడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి మొక్కను మున్సిపల్ తరఫున కాపాడడం అంటే చాలా రిస్క్ అవుతుంది. అలాగే ఈ ఎండాకాలంలో ట్యాంకర్స్తోని చేయడం జరుగుతుంది. కానీ ఈ సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఇంటి వారిపై ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా తీసుకొని ఈ హరితహారాన్ని సక్సెస్ చేసి జగిత్యాలను స్వచ్ఛ జగిత్యాలు, హరిత జగిత్యాలుగా మార్చాలని కోరుకుంటున్నాను.